నమస్కారం అండి. నా పేరు సాబీరా, మా హస్బెండ్ పేరు సాదిక్. మేము సెంటెన్స్ హాస్పిటల్లో చూపించుకున్నాం. 9th మంత్లో నాకు డెలివరీ అయింది. అప్పుడు బేబీకి కొంచెం క్రిటికల్గా ఉందని వాళ్ళు చెప్తే మేము చాలా హాస్పిటల్ వాళ్ళు సజెస్ట్ చేసినా వాళ్ళు ఎవరు కూడా ఈ కేసుని తీసుకోలేదు. ఇంకా మా రిలేటివ్స్ తరఫున ఇది నూరి హాస్పిటల్ అని మాకు తెలిసి వాళ్ళు చెప్తే వాళ్ళు అంబులెన్స్ పంపించినప్పుడు సుభాష్ సార్ వచ్చి బేబీని చూసి బాగా మేము తీసుకుంటాం ఈ కేసు, మేము మీకు 100% గ్యారెంటీ ఇస్తాం బేబీ గురించి అని చెప్తే ఇంకా మేము వాళ్ళ సపోర్ట్ అని మోటివేట్ అయ్యి ఈ హాస్పిటల్కి వచ్చాము. వచ్చిన తర్వాత సూర్యనారాయణ సార్ కూడా మాట్లాడారు. వాళ్ళు బాగా మోటివేట్ చేసి మా బేబీని బతికిస్తామని చెప్పారు. ఇది మొత్తం విన్న తర్వాత మేము ఈ హాస్పిటల్లో చూపిస్తే 10 days ఏమో వెంటిలేటర్ మీద పెట్టారు. 8 days ఆక్సిజన్ తనే తీసుకున్నట్టు చేశారు. తర్వాత రోజు మాకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు సపోర్ట్ చేసి మోటివేట్ చేసి మాకు టెన్షన్ అనేది కొంచెం తగ్గించి బేబీ మీద మాకు హోప్స్ పెంచారు. ఇది మొత్తం అయిన తర్వాత మాకు రూమ్కి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత కూడా సూర్యనారాయణ సార్ మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు కూడా వచ్చి చూసి బాగానే ఉంది బేబీ, ఇలాగే మాకు ఎలా బేబీని చూసుకోవాలి అనేది కూడా మాకు ట్రైనింగ్ అనేది ఇచ్చారు. మమ్మల్ని బాగా సపోర్ట్ చేసి మోటివేట్ చేసి ఇంటికి మేము తీసుకెళ్ళొచ్చు అని అనిపించేదాకా మమ్మల్ని ఇక్కడ ఉంచారు. సిస్టర్స్, డాక్టర్స్ అందరూ కూడా బాగా చూసుకున్నారు. డ్యూటీ డాక్టర్స్ రోజు వచ్చేవారు. సిస్టర్స్ ఏమైనా ప్రాబ్లం ఉందన్నా ఏమైనా చెప్పినా వాళ్ళు వినిపించుకొని మమ్మల్ని టేక్ కేర్ చేశారు. సుభాష్ సార్, యోగేష్ సార్, అనిత మేడం కూడా బాగా చూసుకున్నారు. సూర్యనారాయణ సార్ అయితే రోజు వచ్చి బాగా చూసుకొని మా బేబీని బాగా చూసుకున్నారు. ఇప్పుడు మేము బాగా మోటివేట్ అయ్యి సపోర్ట్ తీసుకొని ఇంటికి కూడా ధైర్యంగా మా బేబీని తీసుకొని వెళ్తున్నాం. ఇందువల్ల మేము చెప్తున్నాం, ఇక్కడికి రండి, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే చూపించుకొని మీ బేబీని కూడా మీరు కూడా మాలాగే సపోర్ట్ తీసుకొని మోటివేట్ తీసుకొని ధైర్యంగా తీసుకెళ్ళవచ్చు. ఇక్కడికి వచ్చి ఏ ప్రాబ్లం అయినా చూపించుకోవచ్చు, బాగా అవుతారు. అందుకే మేము గ్యారెంటీ ఇస్తున్నాము, వచ్చి చూపించుకోండి. థ్యాంక్స్.